కరెక్ట్ టైం చింతకాయల గుత్తులా ఉంది కదా, మందంతా రివర్స్ మేళం అనమాట. ఈ విత్తనం మాత్రం బ్రహ్మాండం. ఈ ఒక్క మొక్క మొలిసింది. ఇవైతే కింద కానిపోతున్నాయి, బంగారం లాగా మెరుస్తుంది చూడండి. ఎండకి 1/2 kg వరకు ఉంటాయి. ఇదొక రకం చిక్కుడు. అవి అన్నమాట కోసింది. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో గార్డెనింగ్కి సంబంధించి కొంత హార్వెస్ట్ ఉందండి. అలాగే మనం మొక్కలు పెట్టుకున్నాం కదా, అవి ఎలా ఉన్నాయి ఏంటనేది చూపిస్తూ చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి, షేర్ చేస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి. వెళ్ళే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ నా గురించి. చాలామంది ఏంటంటే కామెంట్స్లో ఈ మధ్య వీడియోస్లో ఆయాసపడుతున్నారు, ఒకసారి చూపించుకోండి అని పెడుతున్నారు. ఎటువంటి ప్రాబ్లం లేదండి. హెల్త్ పరంగా అన్ని రకాల చెకప్స్ చేయించుకున్నాను, ఏం ప్రాబ్లం లేదు. ఏంటంటే ఎక్కువ వాకింగ్ లేదంటే జిమ్లో ఏదైనా ఫిజికల్గా ఎక్సర్సైజ్ చేయమని చెప్తున్నారు. వాకింగ్ చేయడానికి మీకు అందరికీ తెలిసిందే, నాకు మోకాలు సర్జరీ అయింది కదండి. దానికి సంబంధించి ఎక్కువ అంటే బాడీ ప్రజెంట్ వెయిట్ ఎక్కువ ఉండటంతో నడక మంచిది కాదని చెప్పారు. జిమ్కి వెళ్ళొచ్చు, కానీ ప్రస్తుతానికైతే ఏంటంటే నా మీద నేను టైం కేటాయించట్లేదు. ఈ వీడియో ముఖంగా ఏం చెప్తున్నానంటే ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకు ఇచ్చుకుని తర్వాతే వేరే వాటికి ఇస్తాను. ఇది చాలాసార్లు చెప్పుంటా కానీ ఈసారి మాత్రం ఫిక్స్. వీడియోలో ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం క్లియర్గా, నేను చెప్పున్నాను, ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. మన వాళ్ళకి ఇంకా అట్లా చెప్పకూడదు అనేది నాకుగా ఒకటి భయం ఉంటుంది అనే ఉద్దేశంతో చెప్తున్నానండి. ఇక మీదట ప్రిఫరెన్స్ నాకు ఇచ్చుకుంటాను. నాకు తెలుసు మీ అందరూ నా మీద కన్సర్న్ తోటే చెప్తున్నారు. మీ అందరి మాటల్ని నేను గౌరవిస్తూ ముందు వీడియోలోకి వెళ్ళే ముందే అందుకే చెప్తున్నా. రెండోది ఏంటంటే ఫస్ట్ స్టెప్స్ అన్నీ ఎక్కి రావటం. వచ్చినాక ఏం చేస్తానంటే ముందు వీడియో షూట్ చేయకోకుండా నాకు కనపడిన ఏదో ఒకటి పని చేసేస్తూ ఉంటాను. దాంతో బ్రీత్ ఒకసారి హై అవుతుంది. రెండోది పని చేస్తూ మాట్లాడటం మూలంగా కూడా అవుతుందండి. నాకు మామూలుగానే కొంచెం ఏంటంటే సడన్గా బ్రీత్ హై అవ్వటం, సడన్గా కొంచెం అది ఫస్ట్ నుంచి కొంచెం ఉంది ప్రాబ్లము. దాని మీద ఎక్సర్సైజ్ చేయాలి. సో ఇక మీదట దాని మీదే ఫోకస్ చేస్తా, ఓకేనా. ఇంకా కొన్ని ఫర్దర్ వీడియోలో మీకు వేరే టిప్స్ కూడా వస్తాయండి. నేను ఫాలో అవుతూ మీకు కూడా చెప్దాము అని అనుకుంటున్నాను, ఓకేనా. ఇంకా లేట్ చేయకోకుండా తోట చూపిస్తూ హార్వెస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు నా ముందున్నది అయితే ఈ పింక్ కలర్ బుజ్జి టమాటాలు వస్తాయి. అదండి తీగ పాకుతుందని ఇలా కట్టేశాను. ఇప్పుడు ఏంటంటే ఆల్రౌండర్ నేనే అనమాట. అంటే వీడియో తీసుకోవడము నేనే, కోసుకోవడము నేనే, అన్నీ నేనే. ఇక్కడ మన గార్డెన్లో అండి మెయిన్ చెమ్మకాయలు బాగా వస్తున్నాయి. కొయ్యాలే కానీ రోజు వస్తున్నట్టుగా ఉన్నాయి అన్నమాట. ఇదిగోండి, ఇవి కరెక్ట్ టైంకి కోసాను. ఇవి సరైన టైంలో కోస్తేనే కూర టేస్టీగా ఉంటుందండి, లేకపోతేనే పేడు కట్టేసి బాగోట్లేదు. ఇవి మీకు పోయినసారి చూపించాను కదండి, ఈ బీరకాయ ఏమో విత్తనానికి ఉంటుందని చెప్పి ఉంచేసాను. చక్కగా రెడీ అయిపోయింది. మనకి ఇట్లా గింజలు మొత్తం రెడీ అయిపోయిన కాయ అప్పుడు కోసుకోవాలి. ఇదేమో ఇక్కడ గెల చూసుకోవాలా నేను. వెల్వెట్ బీన్స్ అంటండి, ఇవి గింజలు మాత్రమే వండుకోవాలంట. ఇవి విత్తనాలు పనికి వస్తాయి అన్నమాట. చక్కగా గలగల్లాడిపోయినాయి చూడండి, చింతకాయల గుత్తులా ఉంది కదా. ఇదిగోండి ఇక్కడ ఒక బీరకాయ ఉంది. కరెక్ట్ టైం కొయ్యకపోతే కనుక ముదిరిపోయేది. చిక్కుడుకాయలు మాత్రం పైకి ఎప్పుడు వచ్చినా డిసప్పాయింట్ చేయవండి. కూరకి సరిపడా అయితే మాత్రం దొరుకుతున్నాయి. ఇంక ఇప్పుడు కూడా వాస్తవంగా ఇప్పుడు సీజను బాగా కాయాలి, కానీ చాలా తక్కువగా వస్తున్నాయి. మందంతా రివర్స్ మేళం అనమాట. అప్పుడేమో అసలు ఎన్ని బుట్టలు కాసినాయి సీజన్ కానప్పుడు. ఇప్పుడు మళ్ళా ఆ మధ్య వర్షాలకి తీగంతా పాడైపోయిందండి. ఇప్పుడే కొంచెం బెటర్ అవుతుంది. ఇవన్నీ కూడా మళ్ళీ చూసి కాస్త నీమ్ ఆయిల్ అది స్ప్రే చేయాలి. బాగోని ఆకులు అట్లాంటివి తీసేసుకుంటే కొంచెం పెరగడానికి, ఫాస్ట్గా పెరగడానికి బాగుంటుందండి. ఇంకా టమాటాలు 50 రూపాయలు కేజీ అంటండి మొన్న తెస్తే టమాటాలు. ముందు ఎంత అన్నామనేవండి, అసలు అవి బాగుంటాయి కదా.
ఎంతైనా తప్పదు అనుకోండి తినేది. ఈ చిక్కుడుకాయలు ఏంటో అర్థం కావట్లేదు, చూపిస్తూ ఉండండి దగ్గరికి. ఏదైనా మనం ఎన్ని బుట్టలు టమాటాలు కోసేవాళ్ళం. ఈ 1-2 టమాటాలు చూసి తృప్తి పడాల్సిన రోజు వస్తుంది అనుకోలేదు అసలు. తీగ చూసారా, తీగ ఏమీ లేదు, 4 ఆకులు ఉన్నాయి, అన్నీ కాయలే. ఈ విత్తనం మాత్రం బ్రహ్మాండం. బీరకాయ అంటే ఇంకో 2 రోజుల ఉంచితే కొంచెం పెరిగేదేమో, కానీ దోమకాట్లాగా వచ్చి ఇట్లా గట్టి పడిపోతున్నాయి అన్నమాట. అందుకని కోస్తాను. ఇదిగోండి చెప్పాను కదా, ఈ ఏం చిక్కుడో కూడా తెలియట్లేదు. ఆన్లైన్లో విత్తనాలు తెప్పించి పెట్టాను కదా, అప్పుడు వాటికి సంబంధించినవి అండి. గింజ కట్టలేదు కదా, పైన కూడా ఏంటో బాగా పేడుగా ఉంది. గింజ కట్టలేదు కదా అని ఊరుకుంటే కడుతుందేమో అని ఇదిగోండి ఇట్లా ఎండిపోతున్నాయి. మొత్తం అన్నీ ఎండిపోయినాయి కాయలు అసలు అట్లా. మరి ఇదేంటో నాకు అర్థం కావట్లేదు, మీకు తెలిస్తే చెప్పండి. ఇవ్వండి మొత్తం అన్నీ ఇట్లా గెలలు కాసినాయి, కానీ అన్నీ ఎండిపోయినాయి. అక్కడొక్కడ పైన కనిపిస్తున్నాయి, మీకు తెలుస్తున్నాయా? అవన్నీ అట్లా ఎండిపోయినాయి. ఆ వెల్వెట్ బీన్స్ కూడా కొన్ని ఉన్నాయి, కానీ అవన్నీ ఇప్పుడు నాకైతే అందవండి. కొంచెం ఏదైనా హైట్ వేసుకొని కొయ్యాలి, అవి తర్వాత కోపించుకుంటాను. ఆన్లైన్లో తెప్పించుకున్న విత్తనాల్లో టమాటా నారు పోస్తే ఎన్ని రకాల టమాటాలు తెప్పించానండి. అందులో ఈ ఒక్క మొక్క వచ్చిందనమాట, మొలిసింది. దానికి ఆ 2 కాయలు వచ్చినాయి. కనీసం సరే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట, విత్తనాలు సేవ్ చేసుకోవచ్చు కదా అని. పచ్చిమిర్చి మొక్కకైతే కాయలు బాగానే ఉన్నాయండి. మొన్న వర్షాలకి బాగా ఇట్లా ఆకుముడతలాగా వచ్చేసింది. తర్వాత కొంచెం మళ్ళీ తిప్పుకున్నాయి అనమాట. ఇంక ఇప్పుడు మళ్ళీ ఎరువేసాం కదండి, బాగానే చిగురు వస్తుంది. చూసారా? ఒకవేళ చూడకపోతే ప్రీవియస్ వీడియోలో నేను మొత్తం గార్డెన్ అంతా బాగు చేయించుకున్నది, ఏం ఎరువేసాను అన్నది వీడియో చేశానండి. అది కూడా మీకు ఫస్ట్ కామెంట్స్లో పిన్ చేస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, చూడండి. ఓకేనా? పచ్చిమిర్చి మాత్రం కొనుక్కునే అవసరం రాకుండా పెట్టుకోవాలండి. మెయిన్ ఆకుకూరలు పచ్చిమిర్చి విపరీతంగా పెస్టిసైడ్ చిలకరిస్తారు. మళ్ళీ ఏంటంటే ఆ అది పురుగు మందు కొట్టిన తర్వాత కూడా, ఇప్పుడు ఇవాళ పురుగు మందు కొడితే కనీసం దానికి ఎంతో గ్యాప్ ఉండాలి హార్వెస్ట్ చేయడానికి. అవన్నీ మనకి ఏం పాటించరండి, కోసేస్తారు. అందుకని ఒకవేళ మార్కెట్లో తెచ్చుకునే అయితే మాత్రం ఖచ్చితంగా కొంచెం ఉప్పు వెనిగర్ వేసిన నీళ్ళల్లో శుభ్రంగా కడిగి తుడిసి అప్పుడు స్టోర్ చేసుకోండి ఫ్రిడ్జ్లో. కొంచెం ఇట్లా మొండెళ్ళ అట్లా అయిపోయినాయి, అప్పటికప్పుడు కట్ చేసేసుకోండి, మళ్ళీ చక్కగా చిగుర్లు వస్తాయి. ఎంత గుబురుగా పెరిగితే అంత కాపు వస్తుందండి, అంతే. ఇది పింక్ లిల్లీ, అంటే అదొక షేడ్, డిఫరెంట్ షేడ్లో వచ్చిందండి. చూస్తున్నారా? పువ్వు తెలుస్తుందా మీకు? అది చక్కగా గెలొచ్చి పువ్వులు వచ్చినాయి. నిన్న ఇంకా బాగుండి ఉంటుంది, నేను నిన్న పైకి రాలేదండి. ఇంకా ఇటు సైడ్ మొగ్గలు వచ్చినాయి. ఇంకా ఇది ఒక టైర్లో పెట్టుంది అనమాట, చిన్న టైర్లో పెట్టుంది, కార్ టైర్ చిన్న దాంట్లో. దీనిలో ఈ సైడ్ గ్రీన్ కలరే కనిపిస్తున్నాయి కదండి ఆకులు. పులిపిరికాయలుకి దాని జ్యూస్ రుద్దితే రెగ్యులర్గా తగ్గిపోతాయి అంటండి. దీన్ని ఏమంటారు కామెంట్స్లో చెప్పండి, నాకు పేరు తెలుసు. దీనికి చిన్న హిట్, ఒక యానిమల్ నేమ్ తోటి అది స్టార్ట్ అవుద్ది అనమాట. బుడ్డిగా గెంతుకుంటూ తిరుగుద్ది ఆ యానిమల్, ఆ పేరుతోటి ఈ ఆకు స్టార్ట్ అవుతుంది అనమాట. ఇదిగోండి పెట్టిన మొక్కలన్నీ కూడా బాగున్నాయి. మనకి చలికాలంలో మెయిన్ వాటరింగ్ చేసుకోవడం చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. మట్టి ఏంటంటే మనకి ఇదిగోండి ఇట్లా తేమ ఉండాలి, పట్టుకుని ఇలా వదిలేస్తే లూజ్ అయిపోవాలి తప్పించి ముద్ద చేతికి ఇలా మట్టి జిగిరిలా అంటొద్దు. సో ఇలా ఉన్నప్పుడు మళ్ళీ మనం అదేదో రోజు నీళ్లు కొట్టాలి ప్రాజెక్ట్ వాటరింగ్ లాగా, మళ్ళీ నీళ్లు కొట్టేయద్దు. చూసుకొని తేమ అవసరాన్ని బట్టి నీళ్ళు అనేవి కొట్టండి. చలికాలం పెట్టినవి అన్నీ కూడా బాగానే ఉన్నాయండి, ప్రస్తుతానికి అన్నీ కూడా మంచిగానే ఉన్నాయి. ఇది నేను ఇక్కడ ట్రైపాడ్ పెట్టడం అయితే మాత్రం కష్టమే. చూస్తున్నారు కదా కాయలు, ఎండబడతా ఉంది అటు నుంచి చక్కగా. ఇవైతే కింద కానిపోతున్నాయి, బంగారంలాగా మెరుస్తుంది చూడండి ఎండకి. ఇక్కడ ఇవ్వండి. సో ఇవన్నీ కోసేసుకున్నామండి. అవతలే కొంచెం డల్ అయినాయి, అవేంటంటే మధ్యలో బాగా అక్కడ
పడి మొలిసి అట్లా అయిపోయింది, తోటకూర పడి మొలిసి అట్లా అయిపోయింది. చూసారా, దాదాపుగా ఒక 400 గ్రామ్స్ నుంచి 1/2 kg వరకు ఉంటాయి. ఏం కావాలి చెప్పండి మనకి ఇంతకంటే చక్కగా. మళ్ళీ హార్వెస్ట్ చేసుకునే వరకు మనం హ్యాపీగా ఇవి వాడుకోవచ్చు. కొంచెం పాలకూర ఉందండి, ఇది ఇప్పుడు పెట్టింది కాదు, పాతదే. కాకపోతే ఏంటంటే ఎప్పటికప్పుడు కోసుకోలేదనుకోండి ముదిరిపోతుంది. మళ్ళీ ఇప్పుడు మనం కోస్తూ ఉంటే చక్కగా వచ్చేస్తుంది. ఉన్న వరకే వాడుకుంటూ ఉంటే అయిపోద్ది. ఈ కాడలు నేను అంతకుముందు కూడా చెప్పున్నాను, కాడలు ముదిరిన్ని అని ఏం టెన్షన్ పడే అవసరం లేదు. ఆలు కర్రీ అవి చేసుకుంటాం కదండి, అందులోకి వేసేసుకోవచ్చు, చక్కగా బాగుంటుంది. మనకు పండిందంటే దాన్ని ఏమీ వేస్ట్ చేయం కదా. చక్కగా పండిందనే కాదనుకోండి, ఏది వేస్ట్ చేయకూడదు అనుకోండి. ఫుడ్ అప్పుడప్పుడు అయిపోతూ ఉంటాయి కానీ ఒక్కోసారి. ఇదిగోండి, ఇదొక రకం చిక్కుడు, ఓన్లీ గింజలు వండుకుంటారంట కదా. ఇది కూడా డబుల్ బీన్స్ అంటే ఇవేనా అండి? ఒకసారి నాకు కామెంట్స్లో చెప్పరా. ఏంటేంటో పెట్టేశాను. ఇదిగోండి, ఇవి పచ్చిమిర్చి, పాలకూర, టమాటాలు ఒక 1/2 kg వచ్చినాయిలేండి. టమాటాలు, ఈ డబుల్ బీన్స్, చెమ్మకాయలు, 2 వంకాయలు, ఈ చిక్కుడుకాయలు, బీరకాయలు, అవి గింజలు అవి అన్నమాట కోసింది. చూసారు కదండి, అది మరి ఈరోజు హార్వెస్ట్. తోట అయితే ఇలా ఉంది, ఉన్నది ఉన్నట్టు మీకు చూపిస్తూనే ఉంటాను. అలాగే దీన్ని ఇప్పుడు మనం పెట్టిన మొక్కలు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ఏం స్ప్రే చేస్తున్నాను, ఏం ఎరువు వేస్తున్నాను అనేది అన్నీ క్లియర్గా చెప్తూనే ఉంటానండి. ఫాలో అయిపోతుండండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ సునీత.